రుడుమ వాటర్ ఫాల్స్ లోపలికి అయితే వచ్చేసాము. మన డ్రోన్ షాట్స్లో కనిపించింది అదే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. ఇది మాకు సెకండ్ డే అనమాట. నిన్న ఆల్రెడీ వ్లాగ్లో చూసారు కదా, మేము తరాబు వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసి నైట్ అరకు వచ్చేసాము. అండ్ ఈరోజు అయితే మేము ఒరిస్సా సైడ్ వెళ్తున్నాము. ఒరిస్సాలో ఒక వాటర్ ఫాల్ ఉంది, దాని పేరు డుడుమ వాటర్ ఫాల్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయింది. మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్తాము. బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ ఇక్కడ నుంచి మేము అరకు నుంచి స్టార్ట్ అవుతాము. అండ్ వెళ్ళే దారిలో మీకు రూట్ ఎలా ఉంది ఏంటి, అక్కడికి వెళ్ళాక వాటర్ ఫాల్ ఎలా ఉంటుందని ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో మేము వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక వ్యాన్. ఈ వ్యాన్ వచ్చేసి మన అరకు ట్రైబల్ మ్యూజియం పక్కన కాంప్లెక్స్లు ఉంటాయి వరుసగా రైట్ సైడ్లో. ఎండింగ్ వచ్చేసి ఈ వ్యాన్ ఉంటుంది. మేమైతే ఇక్కడ టిఫిన్ కానీ ఆగాము. ఇక్కడ మేమైతే ఇడ్లీ ఆర్డర్ చేసాము. సో ఇప్పుడు మేము ఇడ్లీ తినేసి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఒడిశా స్టేట్ బిగిన్స్ అని, ఇది ఒరిస్సా బార్డర్ అనమాట. ఇక్కడ నుంచి మనం అరకు పైనరీ రోడ్లో వచ్చేస్తే స్ట్రైట్ మీకు ఒరిస్సా బార్డర్ తగులుతుంది. అరకు నుంచి ఒక 12 కిలోమీటర్స్ అనమాట ఇది. సో ఈ అరకు నుంచి వచ్చే ఈ రూట్లో మీకు ఒరిస్సా బార్డర్ క్రాస్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఈ ఫ్రంట్కి వెళ్తే అక్కడ మీకు ఆర్చ్ ఉంటుంది, లైక్ బార్డర్ ఉంటుంది అనమాట. ఆ బార్డర్ క్రాస్ చేసి మనము లోపలికి వెళ్తాం ఒరిస్సాలోకి. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి డుడుమ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది కంప్లీట్గా ఒరిస్సాలో ఉంది. అండ్ ఇప్పుడు చూస్తున్న ప్లేసెస్, ఈ రూట్స్ అయితే ఉన్నాయి కదా, అసలు అదిరిపోయాయి. ఇదంతా ఒరిస్సా బార్డర్ క్రాస్ చేసిన తర్వాత అనమాట. మీరు ఎప్పుడైనా అరకు నుంచి మంచి ప్లేసెస్ చూద్దాము, కొత్త ప్లేసెస్ ఎవరైనా చూద్దాం అనుకుంటే కంపల్సరీ ఈ రూట్ రండి. అండ్ మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మేమైతే బైక్ రైడ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ జంక్షన్ వచ్చేసాక మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఏంటంటే అరకు నుంచి బయలుదేరాక కంటిన్యూస్గా ఒరిస్సా బార్డర్ క్రాస్ చేసి ఒక 60 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాము. అండ్ ఈ జంక్షన్లో మనం లెఫ్ట్ తీసుకుని ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి వస్తుంది కంటిన్యూస్గా. సో మనం ఇలా రైడ్ చేస్తున్నప్పుడు ఒక 10 కిలోమీటర్స్ దాటాక మీకు ఇక్కడ గునిపడ అని చెప్పేసి ఒక విలేజ్ అయితే వస్తుంది. ఈ విలేజ్ నుంచి మళ్ళీ మనము లెఫ్ట్ అయితే తీసుకోవాలి. నా ముందు చూస్తున్నారు కదా, ఒక ట్రక్లో కొట్టేసిన చెట్లు అవి ఉంటాయి కదా, మొత్తం ఆ కర్రలన్నీ ఒక ట్రాక్టర్లో ఎలా తీసుకెళ్తున్నారో. అండ్ సైడ్స్ చూడొచ్చు మీరు, ఒక సంతలాగా ఉంది కదా, మొత్తం అందరూ వెజిటేబుల్స్ కానీ ఇట్లా మొత్తం అన్నీ సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అనమాట. మేబీ ఇవన్నీ చుట్టుపక్కల పండిన పంట అయి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విలేజ్ నేను చెప్పింది గునిపడ. ఆ విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం మనం. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని ఇంకొక 15 కిలోమీటర్స్ అనమాట వాటర్ ఫాల్కి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ మధ్యలో ఒక మంచుకుందని చెప్పేసి ఒక టౌన్ అయితే కనిపిస్తుందని. ఇదే ఆ టౌన్. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, వాటర్ ఫాల్కి ఇంకా ఒక 7.4 కిలోమీటర్స్ అని చెప్పి. ఈ ఊరు మంచుకుందనే ఊరు టౌన్ నుంచి ఈ చెక్ పోస్ట్ నుంచి ఇంకొక 7 కిలోమీటర్స్ అనమాట. మనం ఇదే రూట్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనకి హిల్ ఏరియా స్టార్ట్ అవుతుంది. అసలు వ్యూ అయితే అదిరిపోయింది కదా. మేమైతే ఇంకా అదే రూట్లో డ్రైవ్ చేసుకుంటూ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. అండ్ పక్కనే మీకు ఇదే రూట్లో ఒక డ్యామ్ కూడా కనిపిస్తుంది. మేము ఆగుదాం అనుకున్నాం కానీ మేము ఇంక ఫస్ట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆగలేదు. ఈ డ్యామ్ కూడా దాటేశాక మీకు లెఫ్ట్ సైడ్లోనే ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. చూసారు కదా అంత పెద్ద గేట్ ఉందో. ఈ ఎంట్రన్స్ గేట్ నుంచి మనమైతే ఇప్పుడు లోపలికి వాటర్ ఫాల్ దగ్గర ఉన్న ప్లేస్కి అయితే మనము వెళ్తున్నాము.
సో ఈ డుడుమా అని చెప్పేసి ఆర్చ్ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ గేట్లోంచి మేము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇది హై ఏరియాలో ఉన్నట్టుంది, ఎందుకంటే రోడ్ అది డౌన్కి ఉంది అనమాట, స్లోప్ లాగా. అండ్ ఇప్పుడు చూస్తుందంతా పార్కింగ్. సో డుడుమా వాటర్ ఫాల్స్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా అంతా పార్కింగ్ లాట్. లోపలికి అయితే అటు సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ అది ఎంట్రీ. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏమైనా ఉంటే చూద్దాము ఎంత ఉంటుంది ఏంటి టికెట్. ఇందాక బైక్ పార్కింగ్ లోపలికి తీసుకురావడానికి అక్కడ ఎంట్రీ గేట్ ఉంది కదా, ఎంట్రీ గేట్ దగ్గర అయితే 20 రూపీస్ ఇచ్చాము బైక్కి. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము, బండి లాక్ చేసేసి ఇక్కడే పెట్టి. పార్కింగ్లోనే ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే బ్యాక్ సైడ్ స్టాల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఈ ఈటరీస్ ఏమైనా కావాలి అనుకుంటే చిన్న చిన్న షాప్స్, లైక్ ఏమైనా స్నాక్స్ లాంటివి అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు, ఏమైనా చిప్స్ ప్యాకెట్స్ కానీ. ज़्यादा टाइम नहीं लगेगा? ज़्यादा टाइम लगेगा? कितना? आधा घंटा? आधा घंटा लगेगा? अच्छा, पानी है अंदर? पानी है? कम है? 3 वाटरफॉल है ना, एक बड़ा नहीं है, इधर 2 है. अच्छा, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్కి పక్కనే ఉందన్నమాట ఎంట్రన్స్, వాటర్ ఫాల్కి ఎంట్రన్స్. కంప్లీట్గా ఒరియాలో రాసుంది, మేబీ డుడుమా వాటర్ ఫాల్స్ అనే రాసుందేమో, మనకి ఐడియా లేదు సరిగ్గా. ఒరియా అది ఇక్కడ కనిపిస్తుంది కదా, డుడుమా వాటర్ ఫాల్స్. సార్ వుడ్ అనుకున్నాను సార్, సిమెంటే అలా కట్టారు సిమెంట్తో. సేమ్ అసలు బ్యాంబూ, లావు బ్యాంబూ స్టిక్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి సేమ్. అండ్ కలర్ కూడా పెయింట్ అలాగే వచ్చింది చూసారా. అదే కొంచెం గ్రీన్ మిక్స్ ఎల్లో, సేమ్ బ్యాంబూ లైట్గా ఎండిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది. ఇది మనము వాటర్ ఫాల్కి జస్ట్ వ్యూ పాయింట్ అంతే. ఇక్కడ టోటల్గా ఏంటంటే డుడుమాలో 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఈ 3 వాటర్ ఫాల్స్ కనిపించే వ్యూ పాయింట్ అనమాట. మనం ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాము. వ్యూ చూసి కుదిరితే కిందకి వెళ్ళడానికి వేరే రూట్ ఉందంట, అక్కడికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో చూసారు కదా బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అండ్ అక్కడ ఒక వాటర్ ఫాల్. ఈ ఏరియా మొత్తం అంతా 3 వాటర్ ఫాల్స్ డుడుమా. అండ్ వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. మనం ఏమైనా కొంచెం ఏరియల్ షాట్స్ తీయడానికి ట్రై చేద్దాము డ్రోన్ ఓపెన్ చేసి. అండ్ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను ఈ దాటుకుని, ఫెన్సింగ్ దాటుకుని. అండ్ ఇప్పుడు టాప్ వ్యూ ఎలా ఉంది, చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉన్నాయని ఇప్పుడు మీకు డ్రోన్ వ్యూ చూపిస్తాను చూడండి. మీరు ఇలాంటి నేచర్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంత బాగుంది కదా నేచర్, దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తుంటారు అందరూ. మన గార్బేజ్ వేస్ట్ అంతా ఇక్కడ లిటర్ చేస్తారు. అలా వదలొద్దు, ఎందుకంటే మీకు ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి కదా బయట. సో బయట డస్ట్బిన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పడేస్తారో అర్థం కాదు.
సో ఇలాంటి నేచర్ ప్లేసెస్కి వచ్చినప్పుడు డోంట్ లిటర్ ఎవ్రీవేర్. డస్ట్బిన్స్ ఉంటాయి, సో డస్ట్బిన్స్లోనే ఈ వేస్ట్ గార్బేజ్ కానీ పాడేయండి. అండ్ ఇక్కడికి వచ్చి ఈ ప్లేసెస్ ఎంత బాగున్నాయి, మనము ఈ ప్లేసెస్ని ఇంతే కామ్గా ఎంతే పీస్ఫుల్గా చూసుకుందాము. మనం ఈ నేచర్ని కాపాడుకోవాల్సింది మనమే. సో ఎక్కడ పడితే అక్కడ ఇలాగా చెత్త పారేయద్దు, ఓన్లీ డస్ట్బిన్స్లోనే పారేయండి. సో అది పార్కింగ్ చూసారు కదా, అక్కడ షాప్స్ అవి ఉండి మేమైతే వ్యూ పాయింట్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. మేము ఇందాక చెప్పాం కదా, వాటర్ ఫాల్ కిందకి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి వాటర్ ఫాల్ పైకి వెళ్ళడానికి, ఇంకొకటి ఈ రూట్లో కిందకి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ వెళ్ళడానికి ఒక 1 hour అలా పట్టేస్తుందంట. సో మనం చూద్దాము, ఒక 800 స్టెప్స్ పైగా ఉంటాయంట. మీకు ఇక్కడ లోపలికి రాగానే, గేట్ నుంచి లోపలికి రాగానే మీకు రైట్ సైడే ఉంటుంది. ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు నుంచి రైట్ లోపలికి అనమాట స్టెప్స్. సో మనం ఈ రూట్లోంచి వెళ్తే మొత్తం కిందకి, ఇందాక వాటర్ ఫాల్ చూపిస్తున్నాం కదా, వాటర్ ఫాల్ డౌన్ వరకు వెళ్ళిపోతాం. అంటే మనం కింద నుంచి వాటర్ ఫాల్ చూసేలాగా ఉంటుందన్నమాట. ఇంకో ఇక్కడ వే చూసారు కదా, స్టెప్స్లా ఉన్నాయి మొత్తం. ఈ రూట్లో కంప్లీట్ డౌన్ వెళ్ళాలంట. ఇవి ఇలాంటి స్టెప్స్ టోటల్గా కిందకి వెళ్ళడానికి ఒక 830 స్టెప్స్ ఉంటాయంట. నేను 830 కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చేమో అనుకున్నా. బట్ ఇక్కడ లోకల్స్ అందరినీ అడుగుతుంటే చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ మీకు వెళ్ళడానికి ఒక 1 hour పట్టేస్తుంది అనేసి అంటున్నారు. చూద్దాము ఎంతసేపు పడుతుందో మనకి. ఇప్పుడు 1:45 అయింది. సో కిందకి వెళ్ళేసరికి ఏ టైం పడుతుందో మీకు మళ్ళీ చెప్తా. ఈ స్టెప్స్ కిందకి ఉన్నాయి కాబట్టి బాగానే దిగిపోతున్నాం. ఇప్పుడు ఎక్కేటప్పుడు ఉంటుంది, సరదా తీరిపోతుంది. ఎందుకంటే ఎక్కేటప్పుడు మొత్తం అంతా ఇలా అప్ప కదా, సో మనకి కాళ్ళ నొప్పులు కంపల్సరీ వస్తాయి. వెళ్ళేటప్పుడు ఈజీగా డౌన్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ. సరే, దారిలో ఏమైనా వస్తే మన పరిస్థితి ఏంటంటారు? చూడండి రూట్ ఎలా ఉందో. మొత్తం ఇలా కింద మనకి వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో వాగులాగా, ఆ కిందకి వెళ్ళే వరకు ఇదే రూటు. ఇలా మెట్లు దిగితేనే వెళ్ళాలి. ఇప్పుడే మా ఫ్రెండ్ అంటున్నారు మధ్యలో ఏమైనా అడ్వెంచర్స్ ఉంటే చూడాలని. ఇక్కడతో ఈ స్టెప్స్ అయితే ఎండ్ అయిపోయి, చూడండి మొత్తం స్టెప్స్ అన్నీ ఆగిపోయి కొండరాల్లా ఉన్నాయి కదా. అండ్ ఈ చిన్న రూట్లోంచి మనం ఇప్పుడు కిందకి దిగాలన్నమాట. కొంచెం జారుతూ ఉంటుంది. రైనీ సీజన్లో అయితే చాలా కష్టము, జారిపోతారు. అండ్ వాటర్ ఫ్లో కూడా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి చూసుకుని దిగాలి జాగ్రత్తగా. చూడండి ఎలా ఉందో. అక్కడ స్టెప్స్ ఎండ్ అయిపోయాయి కదా, అక్కడి నుంచి మొత్తం ఇలాగే కొండ రూట్ అనమాట మొత్తం. రూట్ చూడండి ఎంత అడ్వెంచరస్గా ఉందో. మాకైతే చాలా థ్రిల్లింగ్ ఉంది. అంటే కిందకి వెళ్ళాక కింద ఏ వ్యూ చూస్తామనేసి. ఎప్పుడైనా అరకు వస్తే ఇలాంటి చిన్న చిన్న లేదంటే హిడెన్ ప్లేసెస్, మనకు తెలియని ప్లేసెస్ ఉంటాయి కొన్ని, అలాంటివి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ డుడుమా యాక్చువల్గా పెద్ద ప్లేసే, చిన్న ప్లేస్ అయితే కాదు. బట్ ఏంటంటే మన వాళ్ళకి చాలామందికి తెలియదు. ఇది అరకుకి ఆల్మోస్ట్ 80 kilometers ఉంటుంది. మీరు ఎప్పుడైనా అరకు వస్తే మీకు ఫ్రీ టైం ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. అరకు నుంచి అయితే ఒక 2 hours వచ్చేస్తారు. సో మేము కిందకైతే వచ్చేసాము. మొత్తం స్టెప్స్ అన్నీ దిగిపోయి ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఇందాక నేను చూపించిన వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, వాటర్ ఫాల్స్ నుంచి కలెక్ట్ అయ్యి ఇలా ఒక స్ట్రీమ్గా కిందకి వెళ్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇలా డౌన్కి వెళ్తున్నాం కదా, ఇక్కడి నుంచి చూస్తే రైట్ సైడ్లో వాటర్ ఫ్లో అవుతుంది కదా, మీరు చూడొచ్చు.
ఇది మనకి పైన టాప్ అక్కడ మన వ్యూ పాయింట్ ఉంటుంది కదా, ఇందాక మనం పైకి వెళ్ళాము, ఆ వ్యూ పాయింట్ నుంచి కనిపించే వాటర్ ఫాల్ ఇదే. అండ్ వ్యూ పాయింట్ ఆపోజిట్లో ఉన్న వాటర్ ఫాల్ వచ్చేసి అది ఇలా జారుతుంది కదా, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, దాని ఆపోజిట్లో ఉంటుంది వాటర్ ఫాల్. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇదే లైన్లో బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకి చాలా హెవీగా వాటర్ ఫ్లో అవుతుంది కదా, వాటర్ ఎక్కువ మొత్తంలో, ఆ వాటర్ ఫాల్ కనిపించదు మనకి. ఇందాక వ్యూ పాయింట్ నుంచి కూడా సరిగ్గా కనిపించలేదు. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. రూట్ చూసారు కదా ఇలాగా, ఇంకా రాళ్ళు ఉంటాయి చివరికి వెళ్ళడానికి, జస్ట్ అంతవరకు వెళ్ళము. బట్ ఈ ముందు వరకు అట్లీస్ట్ వెళ్ళి డైరెక్ట్గా వాటర్ ఫాల్ వ్యూ చూడడానికి ట్రై చేస్తాం. మన డ్రోన్ షాట్స్లో కనిపించింది అదే, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్. పైనుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, ఆల్మోస్ట్ 830 స్టెప్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు. 830 స్టెప్స్ ఉన్నాయి మొత్తం డౌన్ రావడానికి. ఆల్మోస్ట్ మాకు ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాం, కానీ హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము. ఇలాగ 1:45 అలా స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 1:15 ఆ టైంకే మేము కిందకి వచ్చేసాము. సో మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము పైకి. ఇందాక చెప్పా కదా దిగడం ఈజీ, పైకి ఎక్కడం చాలా కష్టమని. ఒక 5 మినిట్స్కి మేము ఇద్దరం కూర్చుండిపోయాము కింద. ఇంకా స్టెప్స్ అన్నీ మొత్తం ఎక్కి పైకి వరకు వెళ్ళాలి. 5 మినిట్స్ బ్రేక్ తీసుకుని పైకి ఎక్కుదామని ఆగాము. సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాము. మాకు వచ్చేటప్పుడు కింద నుంచి పైకి రావడానికి 50 మినిట్స్ పట్టింది. కిందకైతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము, కానీ చాలా కష్టమే. సో ఇక్కడే కాసేపు ఒక 5-10 మినిట్స్ కూర్చొని, ఇక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పా కదా, ఏమైనా తినేసి అరకు రిటర్న్ బయలుదేరుతాము. సో ఫైనల్లీ డుడుమా వాటర్ ఫాల్స్ నుంచి మనం బ్యాక్ రూమ్ అయితే వచ్చేసాము. ఇప్పుడు అరకులో ఉన్నాము. అండ్ మేము డుడుమలో చేసిన అడ్వెంచర్ లైక్ ఆ డుడుమా వాటర్ ఫాల్స్ పైన వ్యూ పాయింట్ నుంచి మేము ఏదైతే కిందకి స్టెప్స్ రూట్లో ఆ ఫారెస్ట్ లాగా ఉంది కదా, ఫారెస్ట్ లాగా ఉండే ఆ రూట్ నుంచి కిందకైతే వెళ్ళాం కదా, కింద నుంచి వాటర్ ఫాల్స్ చూపించడానికి అదంతా ఎలా అనిపించింది ఏంటి, అండ్ పైన ఏరియల్ షాట్స్ అవి ఎలా అనిపించాయి, ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో అందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఈ లైక్ థ్రిల్లింగ్ వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ అండ్ వాటర్ ఫాల్ వీడియో మొత్తం అంతా. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ రీచ్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా మేము నైట్ ఇక్కడ డిన్నర్ అది చేసేసి అండ్ ఇంకా అరకులోనే స్టే ఉంటున్నాము ఈరోజు కూడా. రేపు మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యి వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతాము. సో నెక్స్ట్ వ్లాగ్లో నా నెక్స్ట్ వీడియో గురించి మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్.